ఇప్పుడు మకర రాశికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. ద్వాదశ రాశుల్లో ఈ సంవత్సరం అద్భుతంగా ఉండే ఫలితాలు ఉండే రాశులలో మకర రాశి ఖచ్చితంగా ఒకటి. మకర రాశికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. రాజపూజ్య అవమానాలు దాదాపుగా ఒకే పాడల్లో ఉన్నాయి. ఒక్క అవమానం ఒక పిసరు ఎక్కువగా ఉంది. కానీ ఖర్చు కాస్త ఎక్కువగాను ఆదాయం కంటే 8, 14 పాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది కొంత చూడాల్సిన అవసరం ఉంది. మిగతా గోచార రీత్యా వీళ్ళకి ఎలా ఉంది అనుకుంటే, గత 2.5 సంవత్సరాలుగా వీళ్ళకి ఏళ్నాటి శని ప్రభావం ఉండింది చివరి పాదంలో. సో ఇప్పుడు 2వ భావం నుంచి ఎప్పుడైతే శాటర్న్ శని గారు 3వ స్థానానికి వెళ్తారో, 3వ స్థానంలో 3వ భావంలో శాటర్న్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు. సో వీళ్ళకి రాబోయే 2.5 సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కెరీర్ గ్రోత్ కానీ, ఫైనాన్స్ కానీ, వీళ్ళు తలపెట్టినది అంతా అవుతుంది. శనీశ్వరుడు మంచి రిజల్ట్స్ ఇవ్వగలిగింది 3వ, 6వ, ఏకాదశంలో అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారు. సో 3వ మళ్ళీ ఈ 3వ రావడానికి 30 ఏళ్ళు పడతాయి. సో ఈ 3వ వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇప్పటిదాకా ఈ దాదాపు 7.5 సంవత్సరాలుగా వీళ్ళ పడ్డ కష్టం ఇప్పుడు విముక్తి కలిగి ఒక్కసారిగా ఒక మంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చినట్టుగా చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఈ ఫ్రెష్ ఎయిర్ కాస్త సంతోషకరమైన సిచ్యువేషన్ మళ్ళీ జూపిటర్ ట్రాన్సిట్ దాకే. జూపిటర్ ట్రాన్సిట్ కానీ, రాహు ట్రాన్సిట్ కానీ మకరానికి పెద్ద గొప్పగా లేకపోయినా ఈ 6 నెలల తర్వాత ఎప్పుడైతే ఆయన అతిచారంలో మళ్ళీ ఆయన మీకు సప్తమానికి వస్తారు, 6వ నుంచి గురువు సప్తమానికి వస్తారు, వెంటనే ఆయన పరిపూర్ణమైన దృష్టి మీద పడుతుంది. ఇటు శాటర్ను చాలా బాగున్నారు, గురువు బాగుంటారు. సో ఒక్కసారిగా ఫ్రమ్ ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి చాలా అద్భుతమైన రిజల్ట్స్ మకర రాశి వాళ్ళు చూస్తారు. ఆల్మోస్ట్ 90 to 100% ఆఫ్ పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి. సో మకర రాశికి ఈ సంవత్సరం ఖచ్చితంగా చెప్పాలంటే ద్వాదశ రాశుల్లో చాలా మంచి జరిగే రాశిలో మకర రాశి ఒకటి. మీరు ఈ సంవత్సరాన్ని పాజిటివ్గా ఉపయోగించుకోండి. నెక్స్ట్ రాబోయే సంవత్సరాలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీ ఎఫర్ట్స్ అన్నీ ఖచ్చితంగా ఫ్రూటిఫై అవుతాయి అండ్ మంచి భవిష్యత్తుకి బాట బలుగుతుంది. శుభం. ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం. సో కుంభరాశికి ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు చూస్తే కుంభరాశికి 8 ఆదాయం, 14 వ్యయం, 7 రాజపూజ్యం, 5 అవమానం. సో కొంత ఊరటనిచ్చేది చూస్తే ఖచ్చితంగా రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువ ఉంది, 7 పాళ్ళు టు 5 పాళ్ళు. కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి 8, 14. సో కొంత ఎక్కువ ఖర్చు ఉంది. మీకు ఇన్కము బాగానే ఉంది, ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది. సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్, కంప్లీట్ రిలీఫ్ కాకపోయినా ఖచ్చితంగా జన్మ శని అది దాటడం అనేది చాలా ఒక పెద్ద అచీవ్మెంటే. జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ 2.5 సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు. ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో, ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేం. జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి. సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి 2.5 సంవత్సరం 2nd భావానికి వచ్చింది కాబట్టి ఈ 2.5 సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి 5వ స్థానానికి వస్తారు. 5వ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బందులు శాటర్న్ వల్ల కానీ, మరి ఏ ఇతర గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడడం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది. ఎటువంటి శాటర్న్ యొక్క లాస్ట్ 2.5 yearsలో 1 year వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది. వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి
మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న 60-65% శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో, ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడొచ్చు. హెల్త్ దగ్గర నుంచి, వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి, అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే 90% పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు, చూడడం మొదలు పెడతారు. అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారో గురువు, మళ్ళీ ఇబ్బందులు. ఇటు సాటర్న్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇటు గురువు షష్టమ స్థానం నుంచి కూడా 2 రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో 50% మనం రిజల్ట్స్ చూడొచ్చు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబోవ్ యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా గడుస్తుంది. గత 2.5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది. కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం, గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది. శుభం అది దాటడం అనేది చాలా ఒక పెద్ద అచీవ్మెంట్. జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ 2.5 సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు. ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో, ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేం. జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి. సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి 2.5 సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ 2.5 సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గురువు గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు. పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బందులు సాటర్న్ వల్ల కానీ మరి ఏ ఇతర గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడడం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది. ఎటువంటి సాటర్న్ యొక్క లాస్ట్ 2.5 ఇయర్స్లో 1 ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది. వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న 60-65% శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో, ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడొచ్చు. హెల్త్ దగ్గర నుంచి, వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి, అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే 90% పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు, చూడడం మొదలు పెడతారు. అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారో గురువు, మళ్ళీ ఇబ్బందులు. ఇటు సాటర్న్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇటు గురువు షష్టమ స్థానం నుంచి కూడా 2 రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో 50% మనం రిజల్ట్స్ చూడొచ్చు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబోవ్ యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా గడుస్తుంది. గత 2.5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది. కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం, గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది. శుభం.